రైట్ నవీన్, ఎక్కడ గంజాయి పట్టుబడ్డా కూడా దాని మూలాలు ఏపీలోనే ఉండేవి. సో ఆ విధంగా వైసీపీ హయాంలో గంజాయి సరఫరా అనేది విచ్చలవిడిగా జరిగేది. సో దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పాలి. అండ్ కూకటి వేళ్లతో ఈ గంజాయి పండించడం కానీ అలాగే రవాణాకు సంబంధించి సరఫరాకు సంబంధించి మొత్తం కూడా కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అండ్ మత్తుకు బానిసలై మొత్తం కూడా యువత చెడిపోతుంది, ఎన్నో అనర్థాలు కారణమవుతున్న నేపథ్యంలో ఎక్కడా కూడా గంజాయిని పండించకూడదు, ఎక్కడ రవాణా చేయకూడదు, అసలు ఎక్కడైనా పట్టుబడ్డా సరే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక స్పెషల్ ఈగల్ సైన్యాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఉంది. టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేసి చాలా సీరియస్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో విచ్చలవిడిగా సాగిన గంజాయి తోటలు ఇకపై కనిపించకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అక్రమ రవాణా చేసిన వాహనాలు ఇకపై కదలడానికి వీల్లేదని స్పష్టం చేసింది. స్మగ్లర్లు రాష్ట్రంలో ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదని తీర్మానించింది. మత్తు పదార్థాల విక్రయాలనే మాటే వినిపించరాదని, వినియోగం వాసనే రాకూడదంటూ స్పష్టం చేసింది. దీనికోసం గద్దల్లా వేటాడే ఈగల్ సైన్యాన్ని సిద్ధం చేసింది. ఈ సైన్యంతో గంజాయి స్మగ్లర్ల పీచమనచడానికి కార్యక్షేత్రంలోకి దిగింది. ఏపీలో గంజాయి సాగు, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గంజాయి పంట నుంచి అది చేరే గమ్యం వరకు అడుగడుగున ఈగల్ సైన్యాన్ని వేటకు దించింది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్, విశాఖ, పాడేరు, అమరావతిలో స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగాలు, 26 జిల్లాల్లో ఈగల్ సెల్స్, అలాగే 5 ప్రధాన నగరాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, మొత్తంగా ఈ గంజాయి రవాణా అక్రమంగా ఎక్కడైతే జరుగుతుందో కట్టడి చేసేందుకు, పూర్తి స్థాయిలో లేకుండా చేసేందుకు ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే గడిచిన 5 ఏళ్లలో గంజాయి అటు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ పట్టుపడ్డా కూడా దాని మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయని చెప్పి కూడా అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా కూటమి సర్కారు ఎప్పుడైతే అధికారం చేపట్టిందో గంజాయి మీద ఉక్కుపాదం మోపాలని నిర్ణయం అయితే తీసుకుంది. దానికోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఆ మంత్రివర్గ ఉపసంఘంలో ఏదైతే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చైర్మన్ నేతృత్వంలో నారా లోకేష్, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గుమ్మడి సంజారాన్ని ఇట్లా 5గురితో కలిసి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు అనేక విషయాలని లోతుగా అధ్యయనం చేసి ఒక టాస్క్ ఫోర్స్ అయితే ఫామ్ చేయడం కూడా జరిగింది. దీనికి ఈగల్ అనే పేరు కూడా నామకరణం చేశారు. ఎందుకంటే ఈ ఈగల్ టీం నిన్నటి నుంచి కూడా మొత్తం కూడా రాష్ట్రం ఎక్కడ గంజాయి ఉన్నా సరే, మాదక ద్రవ్యాలున్నా ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకుని దానికోసం ఒక టీం ను కూడా ఫామ్ చేయడం కూడా జరిగింది. దాదాపు 450 మందితో ఒక టీం అయితే ఫామ్ చేసి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ గంజాయి కనపడ్డా వారిని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు కూడా మొత్తం కూడా సంసిద్ధం అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక అంటే ఏదైతే ఈ గంజాయిని క్షేత్రస్థాయిలో అంటే ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచి మొత్తం కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా దీన్ని కోకటి వేలతో కూడా పెలగించాలని చెప్పి ఒక నిర్ణయం అయితే తీసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అంటే 1972 పేరుతో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీనికి ఐజీ స్థాయి అధికారి రవికృష్ణ నేతృత్వం వహిస్తున్నారు. మొత్తం కూడా అంటే ఇటు రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఇది రవాణా జరుగుతుందన్న కోణంలో కూడా మొత్తం కూడా ఇప్పటికే ఈ టీమ్స్ మొత్తం కూడా మొబిలైజేషన్ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అమరావతి కేంద్రంగా ఒక నార్కోటిక్స్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి మానిటరింగ్ చేసుకుంటూ మొత్తం కూడా అటు ఈ ఎక్కువగా ఉత్తరాంధ్రలోని పాడేరు, రంపచోడవరం ఈ ప్రాంతాల్లో గంజాయి సాగు ఎక్కువ సాగుతుంది. అక్కడే అంటే క్షేత్రస్థాయిలో దీన్ని పూర్తిగా ముందు నిర్మూలిస్తే అసలు రవాణా అనేది ఉండదని చెప్పి కూడా ఒక ఉద్దేశంతో మొత్తం కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే గంజాయి పండిస్తున్నారో ఆ ప్రాంతంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా ఈగల్ టీం అయితే నిర్ణయించుకుంది. ఈగల్ టీం మొత్తం కూడా ఆ గంజాయి పండించే ప్రాంతంతో పాటు గంజాయి ఎక్కడెక్కడికి రవాణా జరుగుతుంది,
యువత ఎక్కువగా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకని వీటిని సమూలంగా నిర్మూలించేందుకు కూడా మొత్తం కూడా ఒక కార్యాచరణ అయితే రూపొందించడం కూడా జరిగింది. ఇటు పరిస్థితుల్లో రాష్ట్రంలో గంజాయి అనేది ఎక్కడ కూడా ఉండకూడదు అన్న ఉద్దేశంతో కూడా అటు మంత్రివర్గ ఉపసంఘం మొత్తం కూడా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈగల్ టీం నేటి నుంచి కూడా ఒక విస్తృతంగా దాడులు చేసే అవకాశం కూడా కనబడుతుంది. నవీన్, థ్యాంక్ యూ పూర్ణ.